హైపర్ న్యూస్ కి స్వాగతం. వాకాడు నుండి విజయవాడకు 2 ఆర్టీసీ నూతన సర్వీసులను ప్రారంభించడం జరిగిందని, ఈ సర్వీసులను రాష్ట్ర రాజధాని అమరావతి వరకు కొనసాగించాలని ఆర్టీసీ అధికారులకు సూచిస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలోని ఆర్టీసీ డిపోలో వాకాడు విజయవాడ ఆర్టీసీ నూతన సర్వీసులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. వాకాడు మండలం కేంద్రమైన వాకాడు గ్రామంలోని ఆర్టీసీ డిపోలో వాగాడు విజయవాడ 2 ఆర్టీసీ నూతన సర్వీసులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలోని మండల పరిధిలో తిరిగే సుమారుగా 15 బస్సు సర్వీసులను నిలిపివేయడం జరిగిందని, మా ప్రభుత్వ పాలనలోని నూతనంగా బస్సు సర్వీసులను ప్రారంభిస్తూ మండల పరిధిలో కూడా అవకాశాన్ని బట్టి బస్సు సర్వీసులను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాకాడు ఆర్టీసీ డిపోలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. మళ్ళీ రండి సైడ్ రండి సార్ ప్లీజ్. ప్రోగ్రామ్ అయిపోతుంది, జనం ఏం చేస్తారు దాన్ని వేస్ట్. ఓకే ఓకే మళ్ళీ ఓకే ఓకే అంతే చాలు చాలు ఓకే 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 సార్. మినిమం ఛార్జ్ 30. వెనక్కి రండి. ఈరోజు వాకాడు నుంచి నేరుగా విజయవాడకి ఎక్స్ప్రెస్ బస్సులు ఇక్కడ ప్రారంభించాం. నూతనంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ బస్సులు 2 కూడా ప్రారంభించాం. అయితే ఒక బాధగా ఉంది, విజయవాడని కాకుండా అమరావతి, వాకాడు అమరావతి అని పెట్టుంటే బాగుండు. ఎందువల్లంటే ఆంధ్ర రాజధాని అమరావతి కాబట్టి, అది విజయవాడ కాబట్టి అది ఇంకా బాగుండు. కాబట్టి ఇది ఆలోచించుకోమని చెప్పి కూడా బస్సు ఓనర్ సీఎం గారికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఇంక రాబోయే రోజుల్లో మన రాజధాని అమరావతి, అది ఫిక్స్, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇది కూడా సవరించమని చెప్పి మా డిపో మేనేజర్ గారిని కోరుతున్నాను. అలాగే ఈరోజు అనేక సమస్యలు ఇక్కడికి వస్తే అనేక ప్రాంతాల నుంచి మా నాయకులందరూ కూడా గతంలో ప్రతి ఊరికి కూడా బస్సు వచ్చేది, ఇప్పుడు
ఎక్కడ కూడా బస్సులు ఎత్తేసారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 15 బస్సులు ఇక్కడ ఈ ప్రాంత బస్సులు ఎత్తేసారని చెప్పి మా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా సంబంధిత మంత్రి గారితో మాట్లాడతాం. అలాగే వీళ్ళ ఆర్ఎం గారితోనూ అలాగే స్టేట్లో ఉన్నటువంటి వీళ్ళ ఆఫీసర్స్తోనూ మాట్లాడి ఖచ్చితంగా బస్సులు యథాప్రకంగా పునరుద్ధరించేంత వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంకెక్కడెక్కడ బస్సులు రావట్లేదో ఒకవేళ ఇక్కడ ఏదైనా అనుకూలంగా ఉంటే మా డిపో మేనేజర్ గారి పరిధిలో ఉంటే అవి కూడా దయచేసి మీరు చొరవ తీసుకొని మేడం గారు మీరందరూ కూడా చేస్తే బాగుంటుంది ప్రజల అవసరాల కోసం. కాబట్టి దయచేసి మీ పరిధి దాటింది మాకు చెప్తే మేము పోయి అక్కడతో అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒకరు సైడ్ రండి, మీరు సైడ్ రండి, అట్టాను బ్రదర్ కొద్దిగా వెనక్కి రండి అన్న కొద్దిగా వెనక్కి రండి వెనక్కి రండి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. వాకాడు మండలంలోని టీడీపీ కమిటీ నాయకులు, జనసేన మరియు బీజేపీ నాయకులు సంయుక్తంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలోని అశోక్ పిల్లర్ నుండి విజయోత్సవ ర్యాలీ గొల్లపాలెం గ్రామం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర సాగింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి వాడవాడల భారీ క్రేన్ల సహాయంతో గజమాలలతో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకమైన వాహనంపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిలబడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలకు అభివాదం తెలుపుతూ ర్యాలీగా ముందుకు సాగారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ బ్యాండ్, తప్పెట్లతో విజయోత్సవ ర్యాలీ వైభవంగా గ్రామంలో సాగింది. దారి పొడవున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పూలతో స్వాగతం పలికారు. కొన్ని ప్రాంతాల్లో మంగళహారతులు ఇచ్చి దిష్టి తీశారు. దీంతో వాకడు గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. నాయకులు పలికిన ఘన స్వాగతానికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆనందంతో పార్టీల శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకడు మండలం టీడీపీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, కొండారెడ్డి నందగోపాల్ రెడ్డి, పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, గూడూరు బీజేపీ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, ఆర్ఎస్ఎస్ నాయకులు చరణ్ రెడ్డి, జనసేన నాయకులు రౌతు శివకోటి తదితరులు పాల్గొన్నారు. Oh!
DJ Joe Rock in the mix. కొద్దిగా సైడ్కి రండి. కొద్దిగా వెనక్కి రండి. కొద్దిగా వెనక్కి రండి. అంతేనా? అరుణ్మాల అరుణ్మాల ఓకే సార్. ప్రతి నెల దివ్యాంగులకు నిర్విరామంగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో క్లబ్ సభ్యురాలు అయిన డాక్టర్ నిర్మల దాతృత్వంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తమ 2 క్లబ్బులకు చెందిన సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ, సభ్యులు, ఆర్ఈడి రెడ్ సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. వీరభద్ర స్వామి గుడిలో వికలాంగులకి రోటరీ ఆంధ్ర మహిళా మండలి తరఫున పల సరుకులు ఇస్తారు. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతుంది. ఈ నెల దాత ఈ ప్రోగ్రాంకి నిర్మల అమరావతి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి రోహిణి మేడము, కృష్ణక్క, స్నేహ, శశి, అనిత సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రెడ్ సంస్థ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనకు రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం ఇది. రెడ్ సంస్థ వాళ్ళతో మన ఇన్నర్ వీలు మరియు మహిళా మండలి సభ్యులతో కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. చాలా సంతోషం. ఈరోజు మాకు డోనర్గా మా మెంబర్ అయిన నిర్మల గారు ఇచ్చారు 5,000. చాలా సంతోషం. ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతుంది. ప్లస్ స్పాన్సర్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది. వాళ్ళది మనకు తెలిసిందే అమరావతి హాస్పిటల్ గూడూరులో ఫేమస్ హాస్పిటల్. ఆ అమ్మాయి ఈరోజు రాలేకపోయింది. ఆమెకి మా 2 సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం నిర్విరామంగా చేసుకునే దానికి మాకు రెడ్ సంస్థ వాళ్ళు సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి మేము వాళ్ళు మాకు సహకారంతో ఈ ప్రోగ్రాం ఇలా జరుగుతూ ఉంది. మా సంస్థలో సభ్యులందరూ ఈ ప్రోగ్రాంకి దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారందరికీ కూడా మా 2 క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు.
నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన గూడూరు పట్టణంలో 10వ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రచార కేంద్రం నిర్వాహకుడు డాక్టర్ సుఖదేవ్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతంలో ఉన్న గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పూరిలోని జగన్నాథ రథయాత్ర నిర్వహించే కార్యక్రమానికి అనుగుణంగా గూడూరు పట్టణంలో గత 9 సంవత్సరాల నుండి జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 13వ తేదీన గూడూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, స్థానిక భక్తుల సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. దళిత హిరణ్యకశిపు అందరూ కూడా భగవంతుడి సంతానం. వండర్ఫుల్ ఫిలాసఫీ చక్కటి దీన్ని ప్రాక్టీస్ చేయడానికి అనుకూలం. భగవాన్ 4 గంటలు భగవాన్ ఈ మందిర్లోకి వచ్చిన హరే కృష్ణ వాళ్ళంటలా ఈ బండితో హరే కృష్ణ వచ్చి మీకు ఆఫీసులో లంచ్ బ్రేక్ హరే కృష్ణ అనుకోవచ్చు. ఈ రకంగా కలిసి వస్తుంది. ప్లస్ మనసు మాత్రం ఇది రథయాత్ర అనేది ఎవరైతే మాకు దేవుడు అంటే నమ్మకం ఉన్నారో అటువంటి వాళ్ళకి కొద్దిగా ఎలా చేయాలా అనుభవం కలగాలంటే ఎలా చేయాలి అంటే ఈ రథయాత్ర ట్రయల్ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఈ పత్రికా విలేకరుల సముఖంగా అందరుగా ఇస్కాన్ యొక్క సాహిత్యాన్ని చదవాలా, ఇస్కాన్ మందిరాల్లో ఏ విధమైనటువంటి రోజువారీ కార్యక్రమం ఉంటుంది అది చూడాలా. భగవనామ సంకీర్తన అక్కడ మీకు చెప్పినట్టుగా ప్రసాదాన్ని కూడా ఎవరైతే చక్కగా ఇక్కడ వైర్లు ఉన్నాయి, వైరింగ్ పవర్లో పెడితే ఎలక్ట్రిసిటీ వచ్చేస్తున్నారు. దాన్ని ఆ పవర్లో పెట్టకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? అలాగే భగవంతుడితో జోడించాలంటే తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అమ్మవార్ల దేవస్థానాల్లో శుక్రవారం రాహుకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం మరియు సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరెంట్రాళ్లు దేవస్థానంలోని అమ్మవారిని విశేషంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఓం కాంతాయ నమః ఓం కామాక్షయ నమః ఓం రుచియ నమః ఓం దీప్తాయ నమః ఓం వసుదాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్య నమః ఓం లక్ష్మీయ నమః ఓం వాచయ నమః ఓం శుచియ నమః ఓం స్వాహాయ నమః ఓం ఓం వసుదే నమః ఓం తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబావారి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. సాయిబాబా మందిరంలోని బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాబా ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో కొలువు తీర్చి మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా సాయిబాబా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులకు బాబా పల్లకీ సేవలో పాల్గొని భక్తులంతా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పాదర్తి వరప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అక్కల్కోట ఈ పక్కన రండమ్మా, ఈ పక్కన ఫ్యాన్ ఉండాలి. బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.